మున్సిపల్ ఎన్నికల కోసం ప్రభుత్వం సిద్ధమవుతుంది. దానిలో భాగంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్కు రిజర్వేషన్స్ ఖరారు చేయడం జరిగింది. ఖరారు చేసినటువంటి రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి రాజ్యాంగబద్ధంగా వచ్చేటువంటి హక్కుల విషయంలో కూడా అవకతవకలు జరిగినట్టు, చాలా అన్యాయం జరిగినటువంటి విషయం గురించి మహబూబ్ నగర్లో ఎస్సీ ఎస్టీ సంఘాలు, బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మహబూబ్ నగర్ కార్పొరేషన్కి మేయర్గా బీసీ మహిళలు కేటాయించినప్పటికీ కార్పొరేటర్గా ఉండేటువంటి రిజర్వేషన్ అంశంలో ఎస్సీలకు 5 స్థానాలు, ఎస్సీలకు 1 స్థానం అనేటువంటిది కేటాయించడం అనేటువంటిది జరిగింది. ఆ స్థానాలను రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి రిజర్వేషన్ 15% 25% పరంగా వాళ్ళకు వచ్చేటువంటి సీట్లు 15 సీట్లు కాబట్టి 15 సీట్లలో ఎస్సీలకు ఎస్టీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ చేసిన తర్వాతనే బీసీలకు రిజర్వేషన్ ఖరారు చేయాలని చెప్పేసి ఇక్కడ సమావేశమైనటువంటి ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకుల తరఫున వారి యొక్క అభిప్రాయాలు, వారు జరిగినటువంటి అన్యాయాన్ని, వారు చేసేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నరసింహ సార్ గారు ఉన్నారు. వారి యొక్క మాటల లోపల వారి యొక్క డిమాండ్ ఏమో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు స్థానిక టీఎంలో కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి నాతో నా సహచరులు చాలామంది హాజరయ్యారు. ఎలక్షన్ ప్రక్రియ అనేది గ్రామ స్థాయిలో ఒక రకంగాను, మున్సిపల్ పరిధిలో ఒక రకంగాను, కార్పొరేషన్ పరిధిలో ఒక రకంగాను ఉంటుంది. గ్రామ పంచాయతీలో ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కువ ఉండడం వల్ల అక్కడ రిజర్వేషన్ పరంగా 12 వార్డులు ఉంటే దాదాపు 3 వార్డులు ఎస్సీలకు కేటాయిస్తారు. ఎస్సీలు ఉంటే 1% ఒక్కటి ఇస్తారు. తర్వాత రిజర్వేషను లేకపోతే జనరల్గా వార్డు డిక్లేర్ చేస్తారు. అదేవిధంగా మున్సిపల్ పార్టీలోనికి వస్తే రాష్ట్ర జనాభా యూనిట్ని పరిగణనలో తీసుకొని ఆ పరిగణన విషయంలో ఇక్కడ వార్డు సభ్యులు 49 మంది ఉంటే అప్పుడు మాకు 5 వచ్చేటుండే, కానీ అప్పుడు 4 ఇచ్చారు. సంతోషకరమైన విషయం. తర్వాత కార్పొరేషన్ వరకు వస్తే కార్పొరేటర్లు వలన బీసీలకు రిజర్వేషన్ ఏర్పాటు చేయడం వల్ల మాకు కొంచెం అన్యాయం కూడా జరిగింది. దాని మీద దళిత గిరిజన సంఘాలు రస్తారోకో చేయడము, ఉద్యమం చేయడము, ఆందోళన కార్యక్రమం చేయడం వలన రిజర్వేషన్ ఒక 2% మా ఎస్సీలకు, 2% అంటే 5 ఎస్సీలకు వచ్చింది, 2 ఎస్టీలకు వచ్చింది. అది ఓ రాజకీయ నాయకుడు చెప్పుకుంటాడు, నా వలన ఉందని చెప్పుకుంటాడు. అది అబద్ధము. సంఘాల తరఫున ఎస్సీ ఎస్టీ సంఘాలు ఉద్యమించడం వల్లనే అది రాష్ట్ర లెవెల్లో చర్చ జరిగింది. ఆ చర్చ ఫలితంగానే మామూలు ఎమ్మెల్యే మినిస్టర్ సీఎం గారు వస్తున్నారు, ఇతర మంత్రులు వస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకొని దళిత గిరిజనులు నొల్లి పెడతారేమో అనే ఉద్దేశంతో ముందుగానే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘము చైర్మన్ గారైన శ్రీ మల్లురావి గారు వీళ్ళతో చర్చించి వీళ్ళకు ఆంధ్రజల్లో ఉన్న దాంట్లోకి వెళ్ళి ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 తీసుకొని రిజర్వేషన్ చేయాలని నిర్ణయానికి వచ్చింది. వాస్తవంగా కార్పొరేషన్ సంబంధించి కార్పొరేటర్లు దాదాపు
జనాభా తక్కువైతుంది. కారణం మనం పల్లెటూళ్ళ నుంచి టౌన్లోకి రాలేము. టౌన్లోకి వచ్చిన వాళ్ళు పల్లెటూళ్ళలో ఓట్లు ఉంటాయి, టౌన్లో ఓట్లు ఉంటాయి. కానీ మన ఓట్లు అట్లా లేకుండా మా పల్లెటూళ్ళలో ఉంటాయి. కాబట్టి మా జనాభా నిష్పత్తి ప్రకారము వాస్తవంగా మాకు 3 సీట్లే రావాలి. కాబట్టి ఈ ఉద్యమ స్ఫూర్తితోటే 2 సీట్లు, ఎస్టీలకు 1 సీట్ పెరగడం జరిగింది. కానీ రాజకీయ నాయకుడిని దండేసి అయ్యా మీ పుణ్యానే అయ్యేది అనేది అవివేకము, తెలియలేని ముద్దులు చెప్పిన మాట. కాబట్టి అది అవాస్తవం. అది ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు ఉద్యమం మొదటిసారి ఉద్యమం చేసి మున్సిపల్ కమిషన్ను వేరాలు చేయడం వల్లనే ఇది పెద్ద సమస్య ఏర్పడుతుందని చెప్పి అధినాయకత్వం నుండే జరిగేది. కాబట్టి ఇక్కడ నుండి కాదు. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఓ నాయకుడు చేసిండు, ఆ నాయకుడికి ఏం తెలుసు? ఆ పార్టీలో ఉన్న నాయకుల సేవ చేయడమే తప్ప కుల సంఘాలు ఎన్నడూ పనిచేయలేదు, కుల సంఘాల గురించి కూడా మాట్లాడలేదు. ఇవాళ అన్యాక్రాంతం అవుతున్న కళాభవన్ కూడా ఆ మైనార్టీ నాయకులు ఎండగొట్టి ఆయన ప్రోత్సహిస్తూ ఈరోజు కళాభవన్ అన్యాక్రాంతం చేస్తున్నాడు. కాబట్టి ఒకవేళ రాజకీయాలను నమ్ముకొని రాజకీయాలకు పోబడి రాజకీయాలకు వ్యభిచారం చేసే వ్యక్తుల మాటలు మనం నమ్మకండి. ఇది విజయం మాత్రం ఎస్సీ ఎస్టీ సంఘాలది. వాళ్ళు స్వచ్ఛందంగా పోరాటం చేశారు. ఆ పోరాట ఫలితమే రిజర్వేషన్ ఏర్పడ్డది. ఆ రిజర్వేషన్ కోసంకి ఎవరెవరు ఏ సంఘం పోరాటం చేసిందో ఆ సంఘ నాయకులకు అందరికీ నేను ప్రత్యేకమైన భారత రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ను 25% తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% రిజర్వేషన్ను ఉంది. ఇప్పుడు జరగబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వారి జనాభా ప్రాతిపదికగా జనాభా దమాష ప్రకారం ఉన్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అమలు చేయాలి. దాని ప్రకారమే మహబూబ్నగర్ కార్పొరేషన్ మొదటిసారి జరిగేటువంటి మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎస్టీలకి దమాష ప్రకారం ఉన్నటువంటి రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి న్యాయబద్ధంగా కోరుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 330 104 రాజ్యాంగ సవరణ ప్రకారం కూడా 2013 వరకు రిజర్వేషన్ను అమలు చేయాలని చెప్పేసి అమెండ్మెంట్ చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి 104 రాజ్యాంగ సవరణ ప్రకారం మొదటిసారి జరిగే మహబూబ్నగర్ మేజర్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎస్టీలకు వాళ్ళ యొక్క రిజర్వేషన్ను అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఇప్పుడు ఈ సమావేశంలో పాల్గొంటున్న కె లక్ష్మణ్ గారు వారి యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లను ఇప్పుడు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. నా పేరు కంచిమి లక్ష్మణ్. జాతీయ మానవ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు డిస్ట్రిక్ట్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్. మహబూబ్నగర్ మున్సిపల్ కౌన్సిల్ను కార్పొరేషన్గా విస్తరింపజేసినటువంటి ఎమ్మెల్యే గారికి పట్టణ ప్రజలందరితో కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అందులో భాగంగా 60 డివిజన్లు పెంచినటువంటి కార్పొరేషన్లో భారత రాజ్యాంగం ద్వారా బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% సీట్లు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది భారత రాజ్యాంగం చెప్పినటువంటి మాట. మన ఇవాళ కార్పొరేషన్గా విస్తరించి 60 డివిజన్లు చేసి ప్రజలకు రాజ్యాధికారం కల్పించాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ చేసి 60 డివిజన్లు విస్తరించాలని చెప్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఎందుకు ఈ దళితులపై వివక్షత చూపుతా ఉన్నారు? మా దామాష ప్రకారం రిజర్వేషన్లు 15% తప్పకుండా కేటాయించాల్సిందే. ఎస్సీలకు, ఎస్టీలో కూడా 10% సీట్లు కేటాయించిందిగా మేము
డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటిది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల ఓట్ల ద్వారానే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని ఇవాళ అధికారం వచ్చిన తర్వాత మర్చిపోవడం దురదృష్టకరం, బాధాకరం. స్వచ్ఛందంగా ఇలా ఎస్సీ ఎస్టీలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఇది ప్రత్యక్షంగా మేమంతా పనిచేసినాము, కాంగ్రెస్ పార్టీ గెలిపించినామనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. ఇవాళ కార్పొరేషన్లో ఎస్సీలకు 3 డివిజన్లు, ఎస్టీలకు 1 డివిజన్ కేటాయించి చేతులు చూపుతున్న విషయాన్ని ప్రభుత్వం, అధికార పార్టీ, గవర్నమెంట్, మున్సిపల్ కమిషనర్ గారు తదితర నాయకులు చేసిన తప్పిదం వల్లనే ఇవాళ దళితులకు రాజ్యాధికారం దూరమవుతుందనే విషయాన్ని మేము గమనించి ఇవాళ పోరాటమే శరణ్యమని భావించి అన్ని సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మా యొక్క హక్కులను కాలరాస్తున్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా మేము ఉపేక్షించేది లేదు. మా హక్కుల కొరకు తప్పకుండా పోరాటం చేస్తాము. హక్కులు సాధించే వరకు మా పోరాటం ఆగదు. అదే మా యొక్క అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆశయం అని చెప్పి ఈరోజు మేము పోరాటం చేసి ధర్నా చేస్తే సిడిఎంఏ ఆఫీసు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఎస్సీలకు 2 సీట్లు, ఎస్టీలకు 1 సీటు, అంటే టోటల్గా ఎస్సీలకు 5, ఎస్టీలకు 2 సీట్లు పెంచడం జరిగింది. కానీ దీన్ని కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక నాయకుడు మా కృషి వల్లనే ఇవాళ 2 సీట్లు పెంచినాయి, మేమే చేసినామని చెప్పి అబద్ధాలు చెప్పుకొని డబ్బు కొట్టుకోవడం అనేది బాధాకరం, దురదృష్టకరం. ఇప్పటికైనా ఇది కేవలం ఎస్సీ ఎస్టీ దళిత గిరిజన సంఘాల యొక్క పోరాట ఫలితమే ఈ సీట్లు పెంచడం జరిగింది. అయినా మేమేమంటున్నామంటే మాకు ఈ 2 సీట్లు 1 సీట్లు పెంచితే ఏదో మేలు చేసామనుకుంటే అది పొరపాటు. మేము భారత రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి రిజర్వేషన్ల ద్వారా తప్పకుండా 25% 15% ఎస్సీలకు, 10% ఎస్టీలకు, అంటే 9, 6, 15 సీట్లు ఎస్సీ ఎస్టీలకు కేటాయించే వరకు మా దళిత సంఘాల పోరాటం ఆగదు. అదే మాకు సామాజిక న్యాయం జరుగుతుంది తప్ప లేదంటే మీరు అణచివేసినట్టుగా మేము భావిస్తా ఉన్నాము. అన్ని రాజకీయ పార్టీలు, నాట్ ఓన్లీ కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఎవరైనా ఈరోజు ఇట్లా రాజకీయంగా అంటే రాజకీయంగా నెట్టివేయడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా మేము ప్రశ్నిస్తాము, ప్రతిఘటిస్తాము, పోరాటం చేస్తాము. ఇప్పటికీ మేమంతా మా డిమాండ్ ఒక్కటే, ఎస్సీలకు 9 సీట్లు, ఎస్టీలకు 6 సీట్లు కేటాయించే వరకు ఈ ఉద్యమం ఆగదు. ఇది ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు దాన్ని సంధించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ మేమంతా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కళాభవన్ను కూడా ఈరోజు ఆక్రమించుకునే ప్రయత్నంలో ఇక్కడ ఉద్యోగాలు కడతా ఉన్నాం. దీనికి కాంగ్రెస్ ఉన్నటువంటి ఏదైతే నేను రిజర్వేషన్ చేయించినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళు దాని విషయంలో ఎందుకు చొరవ తీసుకుంటలేరు? ఎందుకు మాకు వ్యతిరేకంగా చేసి ఆక్రమిస్తున్నటువంటి నాయకులు ఎప్పటి ఎందుకు వాళ్ళ గులాగిరి చేస్తూ ఉన్నారు? మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు నిజంగా దళితులైతే మా పక్షాన రండి, దళితుల యొక్క హక్కుల కొరకు మనం పోరాటం చేద్దాం. కానీ ఎవడో చేసిన దానికి నేను చేసిన అనుకోవడం అనేది చాలా విచారకరం, దురదృష్టకరం. తప్పకుండా ఏది ఏమైనా మాకు 9, 6, 15 సీట్లు వచ్చే వరకు మా ఆందోళన, పోరాటం కొనసాగుతుంది. అదే మాకు సామాజిక న్యాయం. ఈ రాజకీయ నాయకులు పెట్టిన భిక్ష కాదు. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు. మా హక్కు, మా ప్రాథమిక హక్కు. రాజకీయ చైతన్యం కావాలని, దళిత బహుజనులు ఏకం కావాలని చెప్పి, దళిత బహుజనులు రాజ్యాధికారం వైపు పయనించాలని చెప్పి ఏదైతే రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిందో ఆ రిజర్వేషన్ తప్ప మీ రాజకీయ పార్టీల దయదాక్షిణ్యాల మీద మేము మిమ్మల్ని ఇచ్చబడడం లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో కార్పొరేషన్ కోసం ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. ఈ రిజర్వేషన్ విషయంలో కూడా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీల యొక్క హక్కులను కాలరాస్తూ రిజర్వేషన్లు ఖరారు చేయడం అనేటువంటిది అసంభవం, అన్యాయంగా భావిస్తున్నాం.
బీసీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ 34% పేరు చెప్పి ఎస్సీలకు 12%, ఎస్టీలకు 7% రిజర్వేషన్ ఇవ్వడం అన్యాయం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే ఎస్సీ ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్ 8% అవుతుంది. అది చాలా ఘోరమైనటువంటి అన్యాయంగా పరిగణింపబడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీల యొక్క హక్కులను లాగేసేటట్టు ప్రవర్తిస్తుంది, వాళ్ళ యొక్క హక్కులను కాలరాస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ యొక్క రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత బీసీల యొక్క రిజర్వేషన్ కానీ జనరల్ కేటగిరీని నిర్ణయిస్తే సమంజసంగా ఉంటుంది. బీసీలకు రాజ్యాంగబద్ధంగా 34%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మిగతాది జనరల్ కేటగిరీలో చేస్తే సమంజసంగా ఉంటుంది. దానికి రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. అలాంటి అమెండ్మెంట్లు ప్రవేశపెట్టి, సవరణలు ప్రవేశపెట్టి రిజర్వేషన్స్ ఖరారు చేసిన తర్వాతనే ఈ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది. కానీ హడావిడిగా ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది, మాకు ఏదో మా సీట్లు కోల్పోతామనేటువంటి ఉద్దేశం చేత ఇప్పుడు ఎస్సీల యొక్క రిజర్వేషన్, ఎస్టీల యొక్క రిజర్వేషన్ అంచనమే కాకుండా బీసీల యొక్క రిజర్వేషన్ కూడా తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. చాలా బడుగు బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్ను ఒక మోసపూరితంగా, కుట్రపూరితంగా అణిచేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ప్రయత్నిస్తుంది, అడుగులేస్తుంది. కాబట్టి దానికి పూర్తిగా సోషలిస్ట్ అయినటువంటి నేను, నా పేరు ఎం నరసింహన్ రాయ్, ఒక సోషలిస్ట్గా వారి యొక్క పాలసీలను వ్యతిరేకిస్తూ ఇప్పుడు జరగబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికలను రిజర్వేషన్లు సమంజసంగా చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఇప్పుడు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి బీజేపీ ఎస్టీ స్టడీ సర్కిల్ కన్వీనర్ అయినటువంటి శివ నాయక్ గారు ఉన్నారు. వారి యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లను ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ముందుగా జరుగుతున్న అన్యాయాలపై మా వద్దకు వచ్చి దీనిని ప్రపంచానికి తెలియజేసే విధంగా ఎరాటీవీ గారు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. గత మూడు రోజులుగా ఇక్కడ మహబూబాబాద్ పట్టణం మున్సిపాలిటీ కార్పొరేషన్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ సంఘాల ఐక్య కార్యాచరణ వల్ల మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే అంబేద్కర్ చౌరస్తాలో మనం ధర్మం చేయడం జరిగింది. నిన్న మళ్ళీ ఇదే అందరు ఎస్సీ ఎస్టీలు ఐక్యతతో దీనిపై సిడిఎం ఆఫీస్కి అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారికి మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ మనము రిజర్వేషన్ ప్రక్రియ చూసుకుంటే ఫస్ట్ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ అయిన తర్వాతనే మిగతా రిజర్వేషన్ ఏమైనా సరే జరగాల్సిన ప్రక్రియ. అలా కాకుండా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకరి మెప్పు పొందడానికి ఎస్సీ ఎస్టీలని గొంతుకోసే విధంగా ఈరోజు రిజర్వేషన్ ప్రక్రియ చేసింది. కాబట్టి దానిని ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక ద్వారా పూర్తిగా ఖండిస్తూనే అలాగే నిన్న ఆల్ ఆఫ్ సడన్ ఒక రాజకీయ నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, అలాగే ఎంపీ, సీనియర్ ఎంపీ మల్లురవి గారు వీళ్ళిద్దరు కలిసి రిజర్వేషన్ని 3 సీట్ల నుంచి ఎస్సీలకి 5 పెంచామంటున్నారు. అంటే 2 ఎస్సీలకు పెంచామంటున్నారు. ఎస్టీలకు ఒకటి ఉన్న సీట్ 2 పెంచారంట అని అంటున్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సిడిఎంఏ మున్సిపల్ శాఖలు పనిచేస్తున్నాయా, కాంగ్రెస్ అనుసంధానంలో రిజర్వేషన్ ప్రక్రియ జరుగుతుందా? మొదటిగా దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని మేము అంటున్నాము. అలాగే ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో చిన్న చిన్న వాటి మీద కేసు పెడతా ఉన్నారు కాబట్టి మేమే రిజర్వేషన్ పెంచినామని చెప్పేసి చెప్పుకునే కాంగ్రెస్ నాయకుల మీద వారి మీద కేసులు ఎలక్షన్ కమిషన్ వారు సుమోటో కేసులు పెట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ అనేది రాజ్యాంగబద్ధంగా జరగాల్సినది. అది ఎలక్షన్ కమిషన్ కానీ మున్సిపల్ శాఖ వారు కానీ తీసుకునే రిజర్వేషన్లు ప్లస్ సీట్ల పెంపు. అలా కాకుండా కాంగ్రెస్ వాళ్ళు మేము చెప్పినారని అంటున్నారు కదా, ఏ విధంగా చెప్పారో మున్సిపల్ శాఖ సిడిఎంఏ వారు కానీ మన కమిషనర్ అయినటువంటి టీకే శ్రీదేవి గారు వారు చెప్పాల్సిన అవసరం ఉంటాం. అలాగే ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్ ఇప్పుడు స్టేట్ వైడ్ ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఉమ్మడి కార్యాచరణ ఎస్సీఎస్టీల ద్వారా మామూలు కార్పొరేషన్కి పరిమితమయ్యారు. కాబట్టి అంటే మేము మామూలుగా కూర్చొని సమీక్ష చేసే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రిజర్వేషన్ ప్రక్రియలో ఎస్టీలకు 1.66% తీసుకోవడం జరిగింది.
కొన్ని వాటిలో 5% ఎస్సీలకు 5% మాత్రమే తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన ఏదైతే హామీ ఇచ్చిందో బీసీ సోదరులకి 42 కాకుండా 44%, 43.66% వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి ఎస్సీ ఎస్టీల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు బీసీ వర్గాల నుంచి ఇచ్చిన రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో తీసి ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం ద్వారా వీళ్ళకు బీసీ ఎస్సీ ఎస్టీలకు గొడవ జరిగే విధంగా వీళ్ళ కార్యాచరణ ఉంది. కాబట్టి అలా కాకుండా బీసీ సోదరులకు ఇచ్చిన రిజర్వేషన్ మేము పూర్తి స్థాయిలో స్వాగతిస్తూనే మీరేదైతే తప్పుడు రూపంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ చేసినారో మీ మీద ఎవరైతే దీనికి పూర్తి స్థాయిలో బాధ్యత ఉన్నారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించాలని, అలాగే మరి ముఖ్యంగా మహబూబ్నగర్ కార్పొరేషన్ విషయానికి వస్తే 2011 సెన్సెస్ ప్రకారం తీసుకున్నటువంటి రిపోర్ట్లు సిడిఎంఏకి పంపించడం జరిగింది. ఆ సిడిఎంఏ పంపించిన దాని ప్రకారం రిజర్వేషన్ చేసినాము అని సిడిఎంఏ ఆఫీసులో చెప్తున్నారు. ఎంత చేశారనంటే 2011 సెన్సెస్ ప్రకారం అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఎస్టీలకి 12,000 రిజర్వేషన్, 12,000 పాపులేషన్ ఉంది, 22,000 ఎస్సీలకు ఉంది. దాని ప్రకారం చూసుకున్నా కూడా మినిమం ఎస్సీలకు 7 స్థానాలు రావాలి, ఎస్టీలకు 4 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మనకి మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ గారు అయినటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఎస్టీలకు కేవలం 2,000 పాపులేషన్ పంపించడం జరిగింది. అంటే ఉద్దేశపూర్వకంగానే వీళ్ళు ఎస్సీ ఎస్టీలను అడగదొక్కే విధంగా అగ్రవర్ణ అధికారులైనటువంటి వీళ్ళందరూ మా గొంతులు కోసే విధంగా వీళ్ళు చర్యలు తీసుకున్నారు. కాబట్టి మరీ ముఖ్యంగా వీళ్ళపైన ఎవరైతే రాజకీయంగా అడగదొక్కాలని చూస్తున్నారో ఆ అధికారులపైన ఎస్సీ ఎస్టీ అట్రాక్షన్ ఇంపోజ్ చేయాలని చెప్పేసి చట్టపరంగా మా అందరి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ మాకు వచ్చే ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చే విధంగా చూడాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే ఈ జరుగుతున్న తంతులో వాళ్ళు చాలా స్పీడప్ చేసి మళ్ళీ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీల నుంచి వాళ్ళకు వ్యతిరేకత వస్తుందనే కారణంతో చాలా స్పీడప్ పనిచేస్తూ ఉన్నారు. అలా కాకుండా మేము మళ్ళీ ఉమ్మడిగా మేమందరం ఎస్సీ ఎస్టీలో అందరం కలిసి హైకోర్టులో కేసు చేసేందుకు కూడా మేము రేపే